వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఈ రకంగా జగురు రాసి ముగ్గేసుకున్నానండి. ముగ్గు అయితే సింపుల్గా అలా వేస్తానండి. చిన్నప్పుడు వేసేదాన్ని అండి. ఆ తర్వాత ఏమో పైన ఉండటం వేసుకోవటం అలవాటు తప్పిపోయింది. ఆ తర్వాత లంచ్ కోసం ఏమో కాకరకాయలు బీరకాయలు కట్ చేశాను. బీరకాయ కాకరకాయ ఫ్రై హిట్టా ఫట్టా చివరిలో చెప్తాను. అయితే రైస్ కూడా పెట్టేశానండి. కాకరకాయలు ఉల్లిపాయలు ఫస్ట్ కాకరకాయ ముక్కలు తాలింపులు వేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసాను అనమాట. ముందే ఉల్లిపాయలు వేస్తే నేను చేసే ఫ్రైకి మాడిపోతాయేమోనని. సరే నేను ఒక్కదాన్నే కాబట్టి డీప్ ఫ్రై చేసుకోనండి, మగ్గినట్టు చేసుకున్నా బాగానే ఉంటుంది, నాకు అలవాటైపోయింది. సరే బీరకాయలు కోస్తే ఒకటేంటో కొంచెం పీచులాగా అనిపించింది లైట్గా. అందుకోసం దాన్ని బీరకాయ చట్నీ కూరకని చెప్పి ఉల్లిపాయలు కూడా కట్ చేశానండి. ఆ చట్నీలోనే ఆ ఉల్లిపాయలు కూడా వేసేసాను అన్నమాట. బీరకాయలు మగ్గేటప్పుడు అవి కూడా వేసాను. సరే కాకరకాయలు అలా వేగిన తర్వాత ఆనియన్స్ వేసానండి. కొంచెం వేగిన తర్వాత వేసి మూత పెట్టి ఉంచుతానండి మగ్గుతుందని. అలా మగ్గిన తర్వాత కాకరకాయలు ఇవేమో బీరకాయ ముక్కలేమో ఇలా వేయిస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు కూడా వేసాను. మీరు నవ్వుకుంటారేమో ఉల్లిపాయలు ఏంటి ముందే వేసిన తర్వాత కలుపుకోవచ్చు కదా అని. కూర కోసం కోసాను. సరే నేను ఒక్కదాన్నే ట్రయల్ చూద్దామని చెప్పి కరివేపాకు బీరకాయ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ధనియాలు వేసి నూనె వేసి అలా వేయిస్తున్నా. అదిగోండి కాకరకాయలు కొంచెం అట్ట అయిన తర్వాత ఉల్లిపాయలు వేసాను అనమాట. ఉల్లిపాయలు వేసి ఆ కూరని మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత వెల్లుల్లిపాయ కారం చేసుకుని ఉంచుకుంటానండి. కారంలో వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసి మిక్సీ చేసి ఉంచుకుంటాను. కరివేపాకు అది కాకరకాయలకు చల్లాను అనమాట. చాలా టేస్టీగా వచ్చిందండి. హిట్టే ఫట్ కాదు, హిట్టే వచ్చిందండి. అది ఈ రకంగా ఇలాగా చేసుకున్నాను అనమాట. మధ్యాహ్నం లంచ్కి సాయంత్రానికి కూడా అవే కూరలు ఉన్నాయి, అవే తినేసాను. ఉదయం మార్నింగ్ చేసినటువంటి పూజ ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. షార్ట్ రూపంలో పెట్టాననుకోండి, కాకపోతే పూజ అలా చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.